కేంద్రంతో దోస్తీపై చంద్రబాబు ఓ క్లారిటీకి వచ్చేశారు. మోదీతో కటిఫ్ చెప్పేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఓ కీలక ప్రకటన చేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు ముందున్న దారులేంటే? కేంద్రంలో ఉన్నవి రెండే ప్రధాన పార్టీలు. ఒకటి బీజేపీ, రెండోది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఏపీకి తీరని అన్యాయం చేసిందని చంద్రబాబు బీజేపీ వైపు మొగ్గారు. గత ఎన్నికల్లో బీజేపీతో జట్టు కట్టారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. బీజేపీతో ఇకపై కొనసాగలేని పరిస్థితి వచ్చింది. మరిప్పుడు చంద్రబాబు జాతీయ స్థాయిలో ఏ పార్టీ వైపు ఉంటారు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. దీనికి తోడు ఈ పరిణామాలకు మరో కొత్త వార్త వచ్చింది. అదేంటంటే రాజకీయ విందు కోసం సోనియా గాంధీ చంద్రబాబును ఆహ్వానించారన్నది. అసలేం జరిగిందంటే ఈ నెల 13న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ విందు తలపెట్టారు. ఈశాన్య రాష్ట్రాల్లో దెబ్బతిన్న కాంగ్రెస్ 2019 ఎన్నికల నాటికి రేసులో నిలబడాలంటే బీజేపీ వ్యతిరేక పార్టీలని ఒక్కతాటి మీదకు తేవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనికి తోడు థర్డ్ ఫ్రంట్ పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు కూడా సోనియాను కలవరపెట్టాయట. అందుకే ఆమె యుద్ధ ప్రాతిపదికన బీజేపీ వ్యతిరేక శక్తుల్ని ఏకం చేయడానికి ఈ నెల 13న ఢిల్లీలో విందిస్తున్నారు. ఈ విందుకు చంద్రబాబును కూడా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఎన్డీఏలో ఉన్న బాబు విందుకు వస్తాడని వారికి ఆశ లేదు. కానీ అనుకోకుండా ఎన్డీఏకు చంద్రబాబు ఇప్పుడు గుడ్ బై చెప్పడంతో కాంగ్రెస్ లో ఆశలు పెరిగాయి. చంద్రబాబును తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తారు. కానీ చంద్రబాబు వెళ్తారా? వెళ్లే అవకాశాలు చాలా తక్కువ. గత ఎన్నికల్లో ఏపీ కాంగ్రెస్ కు 0 వచ్చిన విషయాన్ని ఆయన అప్పుడే మర్చిపోతారా? ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.